సహోదరులారా, పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథం 26వ అధ్యాయము మొదటి వచనం నుండి, ఆ దినమున యూదా దేశములో జనులు ఈ కీర్తన పాడుదురు. బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణను దాని ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నారు. సత్యము ఆచరించు నీతిగల జనము ప్రవేశించున్నట్లుగా ద్వారములను తీయుడు. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచినవాడు. యెహోవాయే నిత్య ఆశ్రయదుర్గం. యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. 3వ వచనం, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచినవాడు. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును. విశ్వాసి యొక్క ఆధ్యాత్మిక జీవితములో మనమందరము దేవుని చేత ఏర్పరచబడిన వారు. మనమందరము యేసుక్రీస్తుతో ఉన్నవారు. మనమందరము ప్రత్యేకింపబడిన వారము. మనమందరము పరలోకపు వారము. మనమందరమును దేవుని చేత పిలువబడిన వారు, దేవుని చేత ప్రేమింపబడిన వారము. మనమందరము దేవుని సొత్తైన ప్రజలము. కనుక యేసుక్రీస్తును అంగీకరించిన మన ఆధ్యాత్మిక జీవితములో
ఆయనను ఆనుకొని జీవించాలి విశ్వాసి. ఈ లోకములో ప్రతి విషయములో ప్రభును ఆనుకొనుట వలన ఆయన పూర్ణ శాంతి గలవానిగా ఆయన కాపాడు దేవుడుగా ఉన్నాడు. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో నెమ్మదిచ్చువాడంట ప్రభును ఆనుకొన్న ప్రజలకు. 29వ కీర్తన 11వ వచనములో నీ ప్రజలను యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి చూసారా, యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించు దేవుడు, సమాధానము అనుగ్రహించు దేవుడు, ఆశీర్వదించు దేవుడు. కారణం వారు ప్రతి విషయములో ఆయనను ఆనుకొని జీవించుచున్నారు గనుక. విశ్వాసి జీవితములో ఎప్పుడైతే ప్రభును ఆనుకుంటావో, కుటుంబ జీవితములో, వ్యక్తిగత జీవితములో ప్రతి సమస్యకు నువ్వు భయపడవు, నెమ్మదిగా ఉంటావు. నెమ్మదినిచ్చే దేవుడు. సంపద ఎంత ఉన్నా సమాధానము లేకపోతే ఆ ఇల్లు గందరగోళముగా ఉంటుంది. సంపద లేకపోయినా సమాధానముతో ఉన్న ఇల్లు నిత్యము కలకల్లాడుతూ ముందుకు సాగుతుంది. ఎందుకంటే 119వ కీర్తనలో 165వ వచనములో నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది గలదు. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి, నీ వాక్యమును ధ్యానించు వారికి, నీ వాక్యానుసారంగా జీవించు వారికి, వారు ఎట్టి పరిస్థితులలో ఉండినను వారు క్షేమముగా ఉంటారు. ఎందుకంటే నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగం వలె ఉంటుందంట. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 18వ వచనములో నీవు నా ఆజ్ఞలను ఆలకించవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగము వలె ఉండును. ఆయన మాట వింటే చాలు. నువ్వు నా మాట ఆలకించిన ఎడల, మానవుడు దేవుని కొరకు ఏమేమో చేయగలడు, కానీ ఒకటి మాత్రం విధేయత చూపడు, ఆయన మాటకు లోబడడు. చూసారా, కీర్తనలు 5లో అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల నీకెంత మేలు. అదొకటే మనం వినండి.
ఏమేమో చేస్తాం, ఆయన మాట వినడానికి ఇష్టపడం మనము. చూసారా, ఆ యవనస్తుడు వచ్చాడు, నిత్య జీవం పొందుటకు నేనేమి చేయాలి అన్నాడు. యవనస్తుడే చక్కగా జవాబు చెప్తున్నాడు. నేను మోషే ధర్మశాస్త్రమును బాల్యము నుండి అనుసరిస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, దేవునికి ఇచ్చుచున్నాను. యేసు ప్రభు వారు మీరన్న 30 సంవత్సరాలు అప్పుడు సేవకు వచ్చారు. నేను బాల్యము నుండే వీటిని, కానీ ప్రేమ గల దేవుడు ఏమన్నాడు, అతన్ని చూసి అతన్ని ప్రేమించి, అన్నీ బాగానే ఉన్నాయి బిడ్డ, ఒక్కటి కొదవగా ఉంది, నీ సంపదను వదిలిపెట్టి నన్ను వెంబడించు అన్నాడు. పిలిచిన వాడెవరు? ధనవంతుడైన దేవుడు. పిలిచిన వాడెవడు? ఆకాశములు భూమి పట్టజాలని దేవుడు. పిలిచిన వాడెవడు? బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు. ఆ రక్షకుడు పిలిస్తే ఆ యవనస్తుడు వ్యసనపడుచు. ఎందుకు? అక్కడే ఉంది, ఆ యవనస్తుడు మిగుల ఆస్తి గలవాడు. వెనుదిరిగిపోయాడండి, దేవుని పిలుపుని పోగొట్టుకున్నాడండి, దేవుని వెంబడించిన పోగొట్టుకున్నాడండి, దేవునితో కలిసే అనుభవాన్ని పోగొట్టుకున్నాడు. ఈ దినాలలో చాలామంది ఇలాగే పోగొట్టుకుంటున్నారు. ఆయన మాట ఆలకించడం లేదు. ఆయన మాట ఆలకిస్తే భూమి మీద ఉన్న శ్రేష్టమైన పదార్థములను నీవు భుజించెదవు. యెషయా గ్రంథం 1వ అధ్యాయములో సమ్మతించి నా మాట వినిన ఎడల ఏమంటున్నాడు? భూమి మీద ఉన్న మంచి పదార్థములను చదవండి. 1వ అధ్యాయము 9వ వచనం 19. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మంచి పదార్థములను. కానీ సమ్మతించమే, చూసారా, లోబడమే, చూసారా. మన మనసు ఎప్పుడు లోకం వైపు చూపుతూ ఉంటుంది, మనుషుల వైపు చూపుతూ ఉంటుంది. అది అక్కర్లేదు మనకు. మనకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన ప్రభులో మనం ఎలాగుంటున్నాం, ప్రభు కొరకు ఎలాగుంటున్నాం, మన సాక్ష్య జీవితం. స్వరూపక్క, అది ఆ కుర్చీ ఖాళీగా ఉంది చూడు, కూర్చో. నువ్వు కూర్చుంటే ఆ కుర్చీ కళ వస్తుంది కా, కూర్చో, అట్లా కూర్చో. కనుక మీరు సమ్మతించిన ఎడల భూమి యొక్క శ్రేష్టమైన పదార్థములను మీరు అనుభవిస్తారు. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతుడు. వాని జీవితములో, వాని కుటుంబములో దేవుని కాపుదల, దేవుని సమాధానం అతనికి భద్రతగా ఉంటుందంట.
ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము 7వ వచనములో అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి. దేవుని సమాధానం ఎంత భద్రత అండి, దేవుని ప్రజలకు ఎంత కాపుదలండి. సరే, ఆయనను ఆనుకొని వాణిని ఆయన పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడు. ఆయన ఆనుకొనువాడు దుర్వార్తకు జడియడు అంట. 112వ కీర్తన 7-8 వచనాలు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. వాడు దుర్వార్తకు జడియడు. వాని మనస్సు స్థిరముగా ఉండును. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. ఇటే ఇదిగో బిడ్డాడి, స్థిరముగా ఉండును. వాడు దుర్వార్తకు జడియడు. భక్తుల జీవితములో యేసు ప్రభువే ఈ లోకంలో ఉన్నప్పుడు ధైర్యపరిచాడు. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకాన్ని షద్రక్ మేషక్ అబేద్గోయులు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండం నుండి తప్పించి రక్షించుటకు మా దేవుడు నీకు ప్రత్యుత్తరము ఇవ్వవలసిన చింతే. అది దుర్వార్తకు జడియడు అంటే వారి కళ్ళ ఎదుట ఏడింతల అగ్నిగుండం ఉందండి. సరే, మాకు చింత లేదు అంటున్నారు. మేము విశ్వసించిన దేవుడు, మేము నమ్మిన దేవుడు, ఏ దేవుని కొరకైతే విశ్వాసముతో మేమున్నామో ఆ దేవుడు అసమర్థుడు కాదు, సమర్థుడైన దేవుడు మా దేవుడు. వాడు దుర్వార్తకు జడియడు. విశ్వాస జీవితములో భయపడ అక్కరలేదు. 40 కీర్తన 1-2 వచనాలు. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఆయన నా చెవి ఎక్కి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి నన్ను పైకెత్తెను. సరే, అడు భయపడాడు. ఆయన పైకెత్తు దేవుడు. నీ ఆధ్యాత్మిక జీవితంలో కలవరపడడు. ఏమంట? యెషయా గ్రంథం 28:16లో ప్రభువు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతి వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి,
అది అమూల్యమైన రాయి, అది బహు స్థిరమైన పునాది అయిన రాయి, అది మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవర పడడు. యేసు ప్రభు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు తన ప్రజలతో ఏమన్నాడు? యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏమన్నాడు? ఇంకా ఏమన్నాడు? ఇందులోనే జవాబు ఉంది. మీరు కలవర పడకుడి అన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసం. మీరు కలవరపడకుడి. చూసారా? కొందరు డబ్బులు లేకపోతే కలవరం. ఏం లేకపోతే? ఫోన్పేలో 1000 రూపాయలు లేకపోతే కంపం పట్టిపోతుంది వాళ్ళకి. అది వాడని వాడకపోని ఉండాలి. అది ఏది మరి ఉండేది అదే. ఎందుకు లాక్కున్నావు? కలవరం. అవసరం బట్టి లేమ్మా. ఎవరు నాకు పర్మిషన్ లేకుండా ఎవరు పాస్ చేయమన్నారు? నిన్న అదే పనిగా ఎత్తి పెట్టుకోండి కదా. కలవరం. వాళ్ళకి నిద్ర రాదు, డబ్బు రాంది. వాళ్ళ ఫోన్లో, వాళ్ళ బైబిల్లో, వాళ్ళ హ్యాండ్ బ్యాగుల్లో 2 గాంధీ తాత బొమ్మలు కనపడాలి కదా. 500 నోట్లు అట్లా ఉంటే అబ్బా నేను కూడా సంపన్నురాలు ఉన్నాయి. కలవరపడకుడి. శ్వాస జీవితంలో ప్రతి విషయంలో కూడా కలవరపడకూడదు. ప్రభు కొరకు నిలబడాలి. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. వాడు దుర్వార్తకు జడియడు. శ్వాస జీవితములో ఆయనను ఆనుకొని ఉంటే చాలు. ఆయన పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడు. వాడు స్థిరముగా ఉంటాడు. భ్రష్టమైన ఈ లోకములో పరమగీతం 8వ అధ్యాయము 5వ వచనములో తన ప్రియుని మీద ఆనుకొని వచ్చున్నది యవతే. పరమగీతం 8:5 తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చున్నది. యేసు ప్రభువారు మనకు ప్రియుడు, మనము ఆయనకు ప్రియులము. అందుకనే కదా ఎఫెసు పత్రికలో మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పిల్లలు పోలి నడుచుకున్నట్లు ఆయన మన కొరకు బలిగాను అర్పణముగాను అర్పించుకొనెను. 5వ అధ్యాయం 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనున్నట్లు క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను
అప్పగించుకొనెను. తండ్రి అయిన దేవుడు యోర్దాను నదిలో కుమారుడైన క్రీస్తు వారు బాప్తీసం తీసుకుంటూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు పావురపు ఆకారములు ఆకాశము నుండి దిగి వస్తూ, ఇదిగో నా ప్రియుడు, ఇతని మాట మీరు వినుడి. దావీదు యెహోవాకు ప్రియుడు, బెన్యామీను యెహోవాకు ప్రియుడు. పాపముల చేత, దోషముల చేత, అపరాధముల చేత, దేవుని కోపానికి, దేవుని శాపానికి, దేవుని తీర్పుకు గురి అయిన మనలను తన ప్రియులుగా చేసుకున్నటకై ప్రియుడైన ప్రభు మన కొరకు బలిగాను అర్పణముగాను అర్పించుకున్నాడు. కనుక ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనున్నట్లు ఆయన మీ కొరకు బలిగాను అర్పణముగాను అర్పించుకున్నాడు. తన ప్రియుని ఆనుకొని వచ్చున్నది యవతే అరణ్య మార్గమున. అరణ్యం అంటే లోకము. సాతానుని గురించి యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో చదువుతాం కదా, లోకమును అరణ్యముగా మార్చేసి. ఈ లోకములో దేవుని ఆనుకొని, దేవుని వాక్యం పట్టుకొని జ్యోతుల వలె మనం ప్రభు కొరకు సాక్షులుగా కనబడాలి. తన ప్రియుని ఆనుకొని వచ్చున్నది యవతి. విశ్వాసి జీవితములో ప్రతి విషయములో కూడా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో మనం ఓపికతో పరిగెత్తాలి. ఆయనను తలంచుకోవాలి. ఆయన మీదే లక్ష్యం. మన లక్ష్యం దేని మీదనో కాదు, యేసు మీద లక్ష్యం ఉంచుడి. లోక సంబంధమైన వాటి మీద కాదు. ఆయనను ఆనుకొని జీవించాలి. యేసు ప్రభునకు రామాజీ ఇస్సాకు ఎంతమంది శిష్యులు? మీ బామాడిది, మీ అల్లుడు చెప్పాలని ఉన్నాడు రెడీగా. మా బావ కోసం, మా గురువు గారి కోసం నన్ను అడగకూడదని నేను చెప్తానంటున్నాడు. ఎంతమంది? 12 మంది. గురువు గారు చెప్పేశారు. అందులో ఎంతమందిని ఎక్కువగా ప్రేమించాడు దేవుడు? 12 మందిలో కూడా ఎంతమంది తీసుకెళ్ళేవాడు ప్రార్థనలకు? చెప్పుపా, నువ్వు చెప్పుపా. మా ఆయనని అడగమంటున్నాడు. ఏం చెప్పినాడు? రాజయ్య, ఇస్సాకు, దేవదాసు అంట. యోహాను, పేతురు, యాకోబు. కానీ ఒక ఆయన తన పేరు ఎప్పుడు రాసుకోవాలి. ఏం రాసుకున్నాడు? పాల్. ఏం రాసుకున్నాడు? ఒక ఆయన తన పేరే రాసుకోవాలి. ఏం రాసుకున్నాడు ఒక ఆయన? మధ్యలేట ఏం రాసుకున్నాడు? దేవదాసు భార్య అంటుంది, ఎప్పుడు మా ఆయన్నేనా, నన్ను అడగకూడదా, అందులో మాది గుత్తి, మేము రాణులం కదా,
మా ఇంటి పక్కనే కదా కోట ఉండేది. ఆ కోటలో నుండి రాణిగారు ఉయ్యాలు ఊగితే వీళ్ళ ఇంటికాడికి వచ్చేదంట తాడు. హలో అని గుడ్ మార్నింగ్ చెప్పుకునేదంట. చెప్పు గుత్తి రాణి, చెప్పు. ఏమవుతుంది, నన్ను అడగకూడదని నేను ఎంతసేపు నిమ్మట్లు చెప్పేసేదాన్ని కదా అంటాను. తెలుసా శ్వేత, యేసును ప్రేమించిన వాడును యేసు రొమ్మున ఆనుకుని ఉన్నవాడు. ఆయన జీవితంలో తన స్థానమే లేకుండా చేసుకున్నాడు. తన గొప్పతనం ఎక్కడ చూపించుకోలేదు ఆయన. చాలామంది గొప్పతనం చూపించుకోవడానికి ఉపలాట పడుతూ ఉంటారు. కానీ ఈయనను అయితే 3 సార్లు రాశారు ఆ మాట. యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. ఆయన శిష్యులలో యేసును ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొని చుండెను. 25వ వచనం. అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు, ప్రభువా వాడెవడు? 21వ అధ్యాయము 20వ వచనం. యేసును ప్రేమించిన వాడును. చాలు చూసారు, ఆయన గొప్పతనం ఎక్కడ కనపరుచుకోలేదండి. ఆయన యేసుక్రీస్తుని గురించి, ఆయన యేసుక్రీస్తుని హెచ్చిస్తున్నాడు. తన స్థానము ఏమాత్రము కూడా చూసారా. మన దేశంలో సాధు సుందర్ సింగ్ గారి తర్వాత భక్త్ సింగ్ గారు, బ్రదర్ భక్త సింగ్ గారు అని రాసుకున్నాడు. ఈ మఠాధిపతులు పిఠాధిపతులు అంటున్నారు, రే గంధం నీకు అభిషేకం ఉందా, నిలబడాడా, మేము అభిషేకం పొందిన వాళ్ళం అని అంటున్నాడు. జేబులో సీసా పెట్టుకొని ఉన్నాడు. సరే, కూలోడు, కూలికి వచ్చిన వాడు ఈ ఊరు కాకపోతే ఇంకొక ఊరికి పోతాడు. ఎక్కువ మాట్లాడుతున్నావు, వెలివేస్తా అంటున్నాడంట. అసలు ఎవర్రా వెలివేసేది, ఏ ఊర్రా నీది అనేల కల్లే నిన్న వారం నేనేమైనా మాట్లాడింటే నన్ను క్షమించండి అంటున్నాడంట. మిమ్మల్ని ఏమన్నా మాట్లాడింటే అవసరమా? నువ్వు దేనికోసం వచ్చినావు? సంఘ వృద్ధి కొరకు వచ్చావు. దేవుడు నీకు ఇచ్చిన కృపావరాలను ప్రజ్వలింపజేయి. గ్రామం అనేది ఒక కుటుంబం, వారు ఎక్కడికి వెళ్ళలేరు. ఆ కుటుంబములో తగాదాలు సృష్టించకూడదు. సరే, పైగా నేనేందనుకుంటున్నాను, నా హిస్టరీ తెలుదు, నా హిస్టరీ అంటున్నాడు. ఈ సినిమా డైలాగులు ఇవి. ఇది దేవుని పని. బయటోళ్ళు పోషణ కోసం పెట్టుకున్నామంట, మేము పోషణ కోసం. అవసరమా? మేము అభిషేకించబడిన వాళ్ళం,
ఏంది అభిషేకం? నీ బతుకు సరిగ్గా లేదు. కనుక యేసు ప్రభుని హెచ్చించాలి. బాప్తిసమిచ్చి యోహాను అన్నాడు, నేను తగ్గవలెను, ఆయన హెచ్చవలెను. ప్రభుని హెచ్చించాలి ప్రతి విషయములో. బాప్తిసమిచ్చి యోహాను అన్నాడు కదా, నేను తగ్గవలెను, ఆయన హెచ్చవలెను. ప్రతి విషయములో యేసు క్రీస్తు ఘనపరచబడాలి నువ్వు చేసే ప్రతి విషయములో. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం. 4వ అధ్యాయము 10వ వచనం. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒక్కొక్కడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించిన ఎడల దేవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించిన సామర్థ్యము నొంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసు క్రీస్తు ద్వారా మహిమ పరచబడును. మనం చేసే ప్రతి విషయములో యేసు క్రీస్తు ఘనపరచబడాలి. యేసును ప్రేమించిన వాడును యేసు రొమ్మున ఆనుకొని ఉన్నవాడు విశ్వాసీ జీవితములో ఆయనను ఆనుకొని జీవించాలి ప్రతి విషయములో కూడా. అందుకని ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 6వ వచనములో విశ్వాసి ఈ విధంగా ధైర్యంగా చెప్పగలడు, నిన్నేమాత్రమును విడువను, నిన్నెన్నడను ఎడబాయనని ఆయనే చెప్పెను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను. ఎందుకు? నేను ఆయనను ఆనుకొని ఉన్నాను గనుక, నేను ఆయనలో ఉన్నాను గనుక, నేను ఆయన కొరకు జీవిస్తున్నాను కనుక ప్రతి విషయంలో విశ్వాసి ప్రభు మీద ఆధారపడాలి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 1-2 వచనాలు. 14వ అధ్యాయము 1-2 వచనాలు. ఈకోనియలో జరిగినదేమనగా, వారు కూడి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొలిపి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించింది. కాబట్టి వారు ప్రభును ఆనుకొని, చూసారా, భక్తులు ప్రతి విషయములో వారు ప్రభును ఆనుకొని విశ్వాస జీవితములో ప్రతి విషయములో కూడా ఆయనను ఆనుకొని జీవించాలి.
వారు ప్రభును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. సంఘము ప్రారంభమవుతున్న దినాలలో ఈకోనియలో సంఘములో అనేకులు చేర్చే కొలది అవిధేయులైనవా, మత సంబంధమైనవా, మత వ్యక్తులు సంఘములో చేర్చుతున్న విధానాన్ని బట్టి వారు ఏం చేశారంటే వాళ్ళ చేతగాక ఎవరిని పులిపినారంట? అన్యజనులను. అంటే వారు కూడా ఉన్నారు, అన్యులు కూడా ఉన్నారు. ఏం పుట్టించినారంట? సహోదరుల మీద పగ పుట్టించిరి, సమస్యలు పుట్టించిరి, ఆటంకాలు పుట్టించిరి, అభ్యంతరాలు పుట్టించిరి, అవరోధాలు కలిగించిరి. అయినా వారు జడియలేదు, వారు భయపడలేదు, వారు ఇంత కూడా ఇసుమంత కూడా కదలలేదు. వారు ప్రభును ఆనుకొని శ్వాస జీవితములో ప్రభును ఆనుకొని జీవించాలి. ప్రతి విషయములో, ప్రతి క్షణము, ప్రతి దినము, ప్రతి నెల, ప్రతి సంవత్సరం, జీవితాంతము ఆయన ఆనుకునే ఉండాలి విశ్వాసం. వారు ప్రభును ఆనుకొని ధైర్యముగా. దావీదు జీవితంలో కూడా అదే కదా. దావీదుని వెంబడించిన 600 మంది అపార్థం చేసుకొని దావీదును రాళ్లతో రుమి సంపుదము రండని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటే దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము శ్వాస జీవితములో. నేను చెప్తూ ఉంటా కదా, అన్నా నిన్ను ఒకటి తిట్టినాడున్నా అని చెప్పినా కూడా వాని దగ్గరికి వెళ్ళి ఎందుకు తిట్టావురా అని అడిగేంత సమయం కూడా నాకు లేదు. ఎందుకంటే నన్ను కనిపెట్టేవాడు, నన్ను కాపాడేవాడు, నన్ను పరీక్షించేవాడు, నా రక్షకుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. ఎదురైనా కూడా ఏమైనా ఇట్లా మాట్లాడినామంటేనే ఆలోచన కూడా ఉండదు నాకు. ఎందుకంటే ఆయన ముందే నాకు భరోసా ఇచ్చాడు. ఏమని భరోసా ఇచ్చాడు? మీ చింత యావత్తు ఆయన చూసుకుంటాడు. మనమేంది? నాకు అవకాశమీ అన్నాడు, నాకు అవకాశమీ అన్నాడు ఆయన. నేనేంది? పగ తీర్చుట ఆయనకి. ఎదురుపోయి ఎదురు మాట్లాడి ఇంకా మనసులు పాడైపోతాయి. విశ్వాస జీవితములో దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. దేవుని పని చేసే పిల్లలను కూడా ధైర్యపరిచాడు దావీదు. మీరు ధైర్యం వహించి పని ప్రారంభించండి. మొదటి దినవృత్తాంతములు 28:10. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరము కట్టుటకై యెహోవా నిన్ను కోరుకొనిన సంగతిని మనసుకు తెచ్చుకొని ధైర్యం వహించి
పాపము చాలామంది పిల్లలు భయపడిపోతున్నారు. పరీక్షలు వచ్చినప్పుడు భయపడకూడదు. విశ్వాసి ధైర్యం వహించాలి, ప్రార్థించాలి. దేవా, ఇదిగో ఈ పరీక్షలలో నేను అద్భుతముగా పాస్ అవుటకు, ప్రశ్నకు తగిన జవాబు రాయినట్లుగా చురుకైన జ్ఞానం, వివేకం, ఆలోచన దయచేయండి. తల్లిదండ్రులు కూడా పిల్లలను ధైర్యపరచాలి. అమ్మా, ఫెయిల్ అయినా భయపడ, మరలా రాయి. ప్రభుత్వం వారి ఒక అవకాశం ఇచ్చారు కదా, ఇచ్చారే లేదా? 10 ఫెయిల్ అయిన పిల్లలకు మళ్ళీ అవకాశం ఇచ్చారే లేదా? తెలియదా? అబ్బా తెలియదంట. శ్వేతకు చూడండి, ఏం చేయాలి అబ్బాయిలను, నాకు తెలియదు పెద్దనాయన ఇంతవరకు అంటుంది. మళ్ళా రాయి, ప్రోత్సహించాలి. నా శత్రువా, నా మీద అతిశయపడవద్దు, నేను క్రింద పడిన తిరిగి నేను సాధిస్తా. ఒక తపన ఉండాలి, ఒక గురి ఉండాలి, ఒక కసి ఉండాలి. నా జీవితంలో ఎన్నో పాఠముల ద్వారా నేను ఓడిపోయాను, కానీ నా తల్లిదండ్రులను ప్రోత్సహిస్తున్నాను. ఇది నేను సద్వినియోగం చేసుకోవాలి అని ఒక 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 కసి ఉంటే అవే నీ ఎద్దకు పరిగెత్తుకుంటూ వస్తాయి. చూసారా? భక్తుడు కూడా అదే కదా అనండి, కృపాక్షేమములే, పరిగెత్తాల్సిన పని లేదు, అవే వస్తాయి. ధైర్యంగా నిలబడాల ప్రభు కోసం, ఇష్టపడి చదవల్లా, కష్టపడి కాదు నైనా. ప్రమోదు ఎట్లా చదవల్లా? ఇష్టపడి. ఇష్టం ఉంటే చాలు, నువ్వు సాధిస్తావు. కనుక ధైర్యం తెచ్చుకొని ప్రారంభించు. దేవుడు అద్భుతమైన సాయం చేస్తాడు. 2 దినవృత్తాంతములు 15వ అధ్యాయము 7వ వచనం. మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి. చూసారా? మీరు బలహీనులుగాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. దావీదు సమస్తము రక్షించాడంట, ఏది కోల్పోలేదు. ఎందుకు? తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు కనుక. సొలొమోను దేవాలయములు ఎక్కడ వెనకబడలేదు, సంపూర్తి చేసి ముగించాడు. తండ్రి ధైర్యపరిచాడు. దేవుడు నిన్ను కోరుకున్న సంగతి మనసుకు తెచ్చుకో బిడ్డా. నువ్వు ధైర్యము తెచ్చుకొని పని జరిగించు. మీరు బలహీనులుగా ధైర్యం వహించుడి, మీ కార్యము ధైర్యపరిచే రక్షకుడు మనకున్నాడు. అందుకని వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ప్రభును ఆనుకొని ఉన్నారు. మీరు ధైర్యం వహించి పని చేయుడి, నేను మీతో ఉన్నాను అన్నాడు ఆయన. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం.
2వ అధ్యాయము 4వ వచనం. అయినను జెరుబ్బయలు ధైర్యము తెచ్చుకొనుము, యెహోషువ ధైర్యము తెచ్చుకొనుము, ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి. ఇంతకన్నా ఇంకెంత కావాలండి? ఇంతకన్నా ధైర్యం ఎంత కావాలి? ధైర్యము తెచ్చుకో, ధైర్యము తెచ్చుకొని పని జరిగించు. చదువు 10వ అధ్యాయమే 18 నుండి. అతడు నన్ను మరలా ముట్టి నన్ను బలపరచి, నీవు బహు ప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవునుగాక, ధైర్యము తెచ్చుకొనుము, ధైర్యము తెచ్చుకొనుమని నాతో చెప్పెను. దానియేలు, నీకు శుభమవునుగాక, ధైర్యము తెచ్చుకో, ధైర్యము తెచ్చుకో. నేను ధైర్యమును తెచ్చుకొంటిని. విశ్వాసి జీవితములో ప్రతి విషయములో ఆయనను ఆనుకొని జీవించాలి. అక్కడున్నాయి నా భావన, అక్కడ మార్చినారు మన వాళ్ళు. కనుక ధైర్యము తెచ్చుకొనుము. ఆఖరి మాట ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 5, 6 వచనాలు. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయము 5, 6. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయము యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహవృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జలమైన చవటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకొనువాడు, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. తన్నును దానికి భయపడదు. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. యెహోవాను ఆశ్రయించువాడు, యెహోవాను ఆనుకొని ఉన్నవాని యొక్క ఆధ్యాత్మిక జీవితం ఫలభరితమైన జీవితం. కనుక మన ఆధ్యాత్మిక జీవితములో ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. వాడు దుర్వార్తకు జడియడు. తన ప్రియుని ఆనుకొని వచ్చున్నది యవతే. యేసును ప్రేమించిన వాడు యేసు రొమ్మును ఆనుకొని ఉన్నవాడు. వారు ప్రభును ఆనుకొని బహుధైర్యముగా వాక్యమును ప్రకటించిరి. యెహోవాను ఆశ్రయించిన వాని యొక్క జీవితము ఫలభరితమైన జీవితం. ప్రార్థన చేసుకో.
మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. రాకడ దినాలు అంటే దినాలు అపాయకరమైన దినాలలో గత వారమంతా మీరు ఎక్కడి కింద ఉంచుకొని నూతన వారాన్ని ప్రభు దినాన్ని బహుమానంగా ఇచ్చారు. స్తోత్రములు. ఈ వారములో యారికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రభుత్వ శాఖల కొందరు, ప్రైవేట్ సంస్థలు కొందరు, మరి కొందరు రాజ్యాంగ వివిధ ప్రయాసాలు అలాగే వాళ్ళు సీఏ పరీక్షలు రాశారు. మంచి ఫలితాలతో పాస్ అన్నట్టుగా పెట్టుకోవడం, వెలపబడ్డ మంచి ధరకు అమ్మబడినట్టుగా సహాయం ఎంబీఏ మరి అయినా మీ పొందనాలు చెల్లిస్తున్నాం. చేసి దివ్యాలు రాశారు. మంచి ఫలితాలతో బిషప్ పెద్ద కుమార్తె ఆయా పోటీ పరీక్షలు రాసింది. సహాయం దయచేసి యేసు ప్రభువా సంఘములో చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని దీవించి ముఖ్యంగా నేను మీ పొందనాలు చెల్లిస్తున్నాం. మరి నేనుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. తీసుకుంటున్న ప్రతి మందులు పదార్థాలను బట్టి దీవించండి. నేనుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. సంపూర్ణమైన ఆరోగ్యము బట్టి సండే స్కూల్ పిల్లలను మీరు ఆశీర్వదించండి. అలాగే దేవదాస్ పెద్ద కుమార్తె ఎటువంటి బలహీనతలు వికారంగా తాను కూడా అప్పుడప్పుడు బలహీనత అవుతున్నాడు. ప్రతి బలహీనతని ముట్టి స్వస్థపరచండి. దేవదాస్ తల్లి కొరకే మేము ప్రార్థిస్తున్నాము. యేసు ప్రభువా సహాయం దయచేయండి. అలాగే ఇస్సాకు యొక్క చేసి కొరకే ప్రార్థిస్తున్నాం. మీరు ముట్టి స్వస్థపరచండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. సహాయం దయచేయండి. పెద్దరాశి తల్లి కొరకే మేము ప్రార్థిస్తున్నాం. వృద్ధాప్యంలో ఉన్న ప్రతి వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. అయ్యా మునిస్వామి ఆయన భార్య జ్యోతిర్మై, అలాగే పెద్ద కుమారుని, అలాగే రెండో కుమారుని తల్లిని దీవించండి. మంచి పోషకాలు తయారు. జ్యోతిర్మని భర్త కుమారుని దీవించండి. మంచి పోషకాలు తయారు. అబ్రహాం దీప్తిల కుమారుని దీవించండి. మంచి పోషకాలు తయారు. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కళాశాల మొదలుకొని నర్సరీ వరకు చదువుతున్న విద్యార్థులను మీరు ఆశీర్వదించండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పిల్లల యొక్క చదువులు చురుకైన జ్ఞానం, వివేకం, ఆలోచన దాయించి బాల్యం నుండి పిల్లలు ప్రభు అయిన యేసు క్రీస్తుకు లోబడి మీరు ఎదుగునట్లుగా మీకు పురుషుల బాత్రూమ్ విషయంలోనూ, మందిర రేకుల కప్పు విషయంలోనూ, ఎదురుగా ఉన్న స్థల విషయంలోనూ, ఇంకా కొన్ని యంత్రాలు కావాలి. మీరే ఇప్పుడు కొంటారు. ఎండలు ప్రారంభమవుతూ ఉన్నాయి. నిన్ను కాపాడువాడు కొనకడు, నిద్రపోడు అని వాగ్దానం ఇచ్చిన దేవుడు నువ్వు కనుక పగలు ఎండ దెబ్బైనను రాత్రులు ఎండల దెబ్బని తగలదు అన్నారు. నేను మీకు కొన్ని దాయించి పరీక్షలకు బిడ్డలు సిద్ధపడుతున్నారు. ప్రతి సబ్జెక్టులో కూడా మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా జల్లా ప్రసాద్ కుమార్తె దెబోరా 10లో మంచి మార్కులతో పాస్ అవునట్లుగా మీకు ఈ వారంలో జరిగే కోరికలను దీవించారు. ఈ దినముల అవుట్లో జరుగుతున్న కోరికను కూడా దీవించి మీరు మహిమ పొందమనండి. అయ్యా 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 మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి ప్రతి కుటుంబంలో ప్రతి విధమైన మేలుడు దయచేసి అయినా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఆర్థిక సమస్య నుండి అద్భుతమైన విడుదల దయచేసి జగతి జీవితంలో, ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో కూడా మీకు మనం దయచేసి కట్టుపల్లి యోహానకులు రాజాబాయి ఆటిని పిలుపు తీసుకుంటారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం, శ్రీరామూర్తి గారి కుమార్తెలు, కుమారుని బట్టి దీవించారు. అయ్యా గుంటూరు జిల్లాలోని సంఘాలను, నంద్యాల జిల్లాలోని సంఘాలను, కర్నూలు జిల్లాలోని సంఘాలను, మరి యాడికి, కొండూరు, కోనచెరువు, చాపరాళ్ళ సంఘాలను మీరు బలపరచు. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తూ మీకు కొనసాగించి బుధవారం బైబిల్ స్టడీకి అనేకులు నడిపించండి. శనివారం విజ్ఞాపన కూడిక అనేకులు నడిపించండి.
మా యాడికి మండలాన్ని, మా తాడపత్రి నియోజకవర్గాన్ని, మా అనంతపురం జిల్లాను, మా తెలుగు రాష్ట్రాలను, దేశాన్ని, ప్రపంచాన్ని దీవించండి. పాలన చేయు అధికారులను, అనధికారులను దీవించండి. నాయకులను దీవించండి. మా మండలం నుండి ఉపాధి కొరకు, విద్య కొరకు, ఉద్యోగం కొరకు వెలుపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, యవనరాలను దీవించి నేను ఆశీర్వదించి హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్.